పాలు ఇవ్వడం వల్ల ఏదైతే క్యాన్సర్ ఉందో, రొమ్ము క్యాన్సర్ ఉందో అది తగ్గే అవకాశం ఉంటుందా? ఏమన్నా అసలు దేర్ ఈజ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ పాలు ఇవ్వడానికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గడానికి ఏమైనా సంబంధం ఉందా? సో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అంటే ప్రెగ్నెంట్ అవ్వడం, చైల్డ్ బర్త్ అయిపోయాక పిల్లకి తల్లి పాలు ఇస్తూ ఉండడం వీలైనంత వరకు యాజ్ లాంగ్ యాజ్ వీ క్యాన్. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, బ్రెస్ట్ క్యాన్సర్కి మనకి ఎగ్జాక్ట్లీ ఇది అని కారణం తెలియకపోయినా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కామన్గా ప్రతి లేడీలో, ప్రతి ఉమెన్లో మనకి సైకిల్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్, అండ్ దాంట్లో హార్మోన్ లెవెల్స్ ఈస్ట్రోజన్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఇన్ ద ఫస్ట్ 2 weeks, progesterone in the second 2 weeks. Now pregnancy అవడం వల్ల మనకి this whole thing gets disrupted. So అంటే the female breast cells are now not exposed to this cyclical changes in the hormones. సో ఒక విధంగా బ్రెస్ట్ టిష్యూకి రెస్ట్ వస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. Okay. So I told you one risk factor is no pregnancy at all. నల్లి ప్యారస్ ఉమెన్ అంటే అసలు పిల్లలే పుట్టలేదు, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్. వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ దట్. సెకండ్, ఫస్ట్ లైవ్ చైల్డ్ బర్త్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ 30 years of age. అంటే 30 years వరకు మనకి ఆ హార్మోన్ చేంజెస్లో ఎక్కడ బ్రేక్ రాలేదు. సో no pregnancy at all or first live childbirth after 30 years is one risk factor for breast cancer. Third, అసలు పిల్లలకి పాలు ఇవ్వకపోవడం. As long as you give the child the milk, మనకి మళ్ళీ ఈ ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. బికాస్ మనకి పాలు ప్రొడ్యూస్ చేసే హార్మోన్ విల్ టేక్ ది అప్పర్ హ్యాండ్ కనుక ఈ ఫీమేల్ హార్మోన్స్ తక్కువ. అందుకే ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొటెక్టివ్.